గత క్లాస్లో 33 అని చెప్పుకున్నాం కదండి. ఆ 33 ఏమిటి, వాటి యొక్క అర్థాలు ఏమిటి ఓసారి మనం చూద్దాం. ఒకటి నిర్వేదము. నిర్వేదం అంటే నిరుత్సాహం, అంతేగా, నిరుత్సాహము. రెండు గ్లాని. గ్లాని అంటే బడలిక. ఏదైనా ఓ పని చేసేటప్పుడు శరీరం అలసిపోతుంది. ఆ అలసిపోవడమే మనము బడలిక అంటాం. ఆ బడలికనే గ్లాని అంటారు. ఓకేనండి. 3 శంక. శంక అంటే మీకు తెలుసుగా, అనుమానం. 4 అసూయ. అసూయ అంటే వార్వలేనితనం. దీనికి ఒక మంచి సామెత ఉంది ఉత్తరాంధ్రలో. మనం చల్లగా ఉంటే పక్కింటి వాడు పొయ్యిలో నీళ్లు పోసుకున్నాడని చెప్పేసి, ఓకేనండి. అంటే అర్థం ఏంటంటే, మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మంచి పొజిషన్లో ఉన్నాం అనుకోండి, పక్కింటి వాడు ఓర్వలేక వాడి పొయ్యిలో నీళ్లు పోసుకుంటాడు. వాటి నష్టం ఎవరికి? పక్కింటి వాడికే కదా నష్టం. ఎవరి పొయ్యిలో నీళ్ళు పోసుకుంటాడు, వాడి పొయ్యిలో నీళ్ళు పోసుకుంటే వాడికి ఏమో వంట అవుద్దా? అవ్వదు కదా, తిండు కదా. మరి అదనమాట, దాన్ని ఆ సామెత ఉంటుంది అనమాట. దాన్ని అసూయ అంటే ఓర్వలేనితనం అని అర్థం. ఓకేనా. అలాగే 5వ వ్యభిచారీ భావం మదము. 5వది మదము అంటే అహంకారము, గర్వము. ఓకేనండి. అహంకారము, గర్వము, మదము. అలాగే 6వది శ్రమ. శ్రమ అంటే మీకు తెలుసు, కష్టపడి పనిచేసి చేసేవాళ్ళు. మనం కష్టపడి చదివేసి ఉద్యోగం సంపాదిస్తే మనం శ్రమ చేసి ఉద్యోగం సంపాదించాం అనుకుంటాం, శ్రమ. 7 ఆలస్యము. లేట్ చేయొద్దు, సమయం లేదు మిత్రమా, నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి, రెడీ టు గెట్. ఓకేనా. ఆలస్యము అంటే లేట్ చేయడం. 8 దైన్యము. దైన్యం అంటే దీనస్థితి. ఓకేనా. చదువునవాడు దీనస్థితిలో ఉంటాడు. ఎందుకు? వాడు ఉద్యోగాన్ని సంపాదించలేడు కాబట్టి. మనం ఎలా ఉంటాం? కష్టపడుతున్నాం, చదువుతున్నాం, అంటే ఇక్కడేంటి? శ్రమ చేస్తున్నాం, ఆలస్యం చేయడం లేదు, దీనస్థితిలో ఉండము. ఓకేనా. రైట్. అలాగే చింత అంటే దుఃఖము. మనం దేని స్థితిలో ఉండడం లేదు కాబట్టి చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఉద్యోగం సాధిస్తాం కాబట్టి. ఓకేనా. చింత అంటే దుఃఖము. వ్యామోహం అంటే కోరిక. మనకి మన లక్ష్యం పైన కోరిక, మన వ్యామోహం అంటే మనకి వ్యామోహం ఏంటి? మన లక్ష్యము. మనం జాబ్ సాధించడం అనే ఒక వ్యామోహాన్ని మనం పెట్టుకున్నాం. ఓకేనా. అదే మన కోరిక. అలాగే స్మృతి అంటే తలపు, గుర్తు చేసుకోవడం. మనం ఏం చేస్తాం? చదివిన ప్రతిదాన్ని తలపు తెచ్చుకుంటాం, గుర్తు చేసుకుంటాం, అంతేనా? దట్స్ కాల్డ్ స్మృతి. అలాగే ధృతి అంటే ధైర్యము. చదువుతున్నాం, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం, ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఉద్యోగం కొట్టగలమనే ధృతి ఉంది, అంటే ధైర్యం మనకు ఉంది. ఓకేనా. అలాగే వ్రేడ. ఈ వ్రేడ అనే దానికి అర్థం ఏమిటనేది నాకు ఎక్కడ కనిపించలేదు, కనిపించినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనండి. వ్రేడ. అలాగే చాపల్యము అంటే నిలకడ లేకపోవడం. చపల చిత్తం, చంచల్యము, స్థిరత్వం లేకపోవడం అని చెప్తారు కదా, ఇదంతా కూడా చాపల్యమే. మనకు స్థిరత్వం ఉంది, మనకు లేనిదేంటి? చాపల్యము. మనకు ఉన్నదేంటి? స్థిరత్వం. కాబట్టి స్థిరంగా చదువుతున్నాం మనం. అలాగే వ్యాధి అంటే జబ్బు. ఓకేనండి. వ్యాధి అంటే ఏమిటి? జబ్బు పడడం. ఏం చేస్తాడు చదవనాడు? వాడు ఆలోచన నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాడు చదవట్లేదు, ప్రతిరోజు పుస్తకం తీద్దాం అనుకుంటాడు, పుస్తకం తీయట్లేదు. ఆ మనోవ్యాధి అనేది ఉంటుంది కదా, అలాంటిది ఇది కూడా. ఓకేనా. అలాగే హర్షము అంటే దీన్ని ముదము అని కూడా అంటారు. ఓకేనండి. అది మదము, ఇది ముదము. ముదము అంటే ముదావహం అంటాం కదా మనం.
ముదము. ముదము అంటే ఆనందము, సంతోషము. ఎందుకు ఆనందం, ఎందుకు సంతోషం? మనం ప్రతిరోజు ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతున్నాం. నైట్ మనం ఏం చేస్తున్నాం, ఆ రోజు చదివిందంతా ఒకసారి ఒక అరగంట గంట అలా రివైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ రోజు రివిజన్ అయిపోతుంది. గ్రూప్లో డిస్కషన్ చేస్తున్నాం, రివిజన్ చేస్తున్నాం కాబట్టి మనం ఆనందంగా ఉన్నాం, మనం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, మనం హర్షమును వ్యక్తం చేస్తున్నాం. అలాగే అవేగము. అవేగం అంటే వేగం లేకపోవడం. అవేగం అంటే వేగం లేకపోవడం. కొన్నిసార్లు నిదానమే ప్రధానము అంటారు. మనం ఎలా నడుస్తున్నాం, మన క్లాసులని ఎలా నడుస్తున్నాయి? నిదానంగా, నింపాదిగా, ప్రతి అంశాన్ని సమగ్రంగా నేర్చుకుంటూ అవేగంతో మనం వెళుతున్నాం. అంత వేగం అవసరం లేదు మనకి. మన చేతిలో పుష్కలంగా సమయం ఉంది. నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ పెట్టేసరికి 100 సార్లు రివిజన్ చేస్తాం మనం. కాబట్టి మనం అవేగం అంటే నిదానమే ప్రధానము. ఓకేనా? అవేగము అంటే నిదానము. రైట్. అలాగే జాడ్యము. జాడ్యము అంటే మొండిపట్టు. జాడ్యము అంటే మొండిపట్టు. మనకుంది మొండిపట్టు. దేనిపైన? లక్ష్యం సాధించడం పైన, నిరంతరం శ్రమించడం పైన మనం మొండి పట్టుదలతో ఉన్నాం. జాడ్యం అంటే మొండి పట్టుదల. ఓకేనా? అలాగే త్రాసము అంటే భయము. త్రాసం అంటే ఏంటి? భయం. ఓకేనండి? త్రాసము అనే దానికి అర్థం ఏమిటి? భయము అని అర్థం. మనకు భయం ఉందా అంటే మనకు త్రాసం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఏ రోజు తర్వాత అప్డేట్ చేసుకుంటున్నాం కదా, మనం చదువుతున్నాం కదా, మనకెందుకు త్రాసము? అంతేగా? రైట్. అలాగే విషాదము. చదవని వాడికి విషాదము, మనకెందుకు విషాదం? మనకు అవసరం లేదు. ఓకేనా? రైట్. అయితే విషాదం సంచారీ భావము, వ్యభిచారీ భావం మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే బిట్టిస్తే చేయాలి కదా. విషాదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎలా గుర్తుపెట్టుకుంటాం? అది ఒక సంచారీ భావము, అది ఒక వ్యభిచారీ భావం అని. ఆ విషాదం ఆన్సర్ బిట్టిస్తే దాన్ని ఆన్సర్ చేసి మనం హర్షాన్ని పొందుతాం. హర్షం కూడా ఓ సంచారీ భావం అని మనకి గుర్తుంది కాబట్టి. అలాగే ఉత్సుకత. ఉత్సుకత అంటే ఉత్సాహము. ఉత్సాహం మనకి ఎప్పుడు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం గతంలో సాధించిన ప్రతి విజయాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే మనకి ఉత్సాహం అనేది వస్తుంది. అంటే ఇన్ని లక్షల మందిలో మనం ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చామంటే, అంటే ప్రతి క్లాస్ నుంచి కూడా 10th కానీ ఇంటర్ కానీ సమ్ ఎలా వచ్చామంటే ఎంతమందిని మనం దాటుకొని వచ్చాం. ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాము, లేదా ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక పీజీ చేసాం, ఒక పిహెచ్డి చేసాం, ఒక జేఆర్ఎఫ్ సంపాదించాం, లేదా సంపాదించగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి? ఎంతో మందిని మనం వెనక్కి నెట్టి ఇక్కడ మనం ఉన్నాం. అంటే ఏంటి? మనలో శక్తి ఉంది, మనలో దమ్ము ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఓకేనా? నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. మనం సాధించిన విజయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం పొందిన డిగ్రీలను గుర్తుపెట్టుకోండి, మనకు ఉత్సాహం వస్తుంది. అది ఇచ్చే ప్రేరణతో మనం ముందుకు పోయి చదువుదాం. ఓకేనా? అలాగే నిద్ర కూడా మనకి బాగా పడుతుంది. ఎందుకు పడుతుంది? మనం చేయాల్సిన ప్రణాళికని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి మనం మనస్సు, మన ప్రశాంతత కలిగి ఉంది కాబట్టి నిద్ర అనేది మనకి బాగా పడుతుంది. నిద్ర అనేది సంచారీ భావము. ఓకేనా? అలాగే అపస్మారము అంటే కోమ అంటాం కదా, యాజ్ లైక్ కోమ. ఇది మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం నిరంతరం జ్ఞప్తిలోనే ఉంటాం. ఓకేనా? రైట్. అలాగే సుప్తి అంటే కళ. కలాం చెప్పాడు కదా, పెద్ద పెద్ద కళలు కనండి, సాకారం చేసుకోండి. ఆవుల్ ఫకీర్ జాన్ రుద్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే కలాం చెప్పారు కదా, ఏమని? పెద్ద పెద్ద కళలు కనండి, సాకారం చేసుకోండి అని. మనం కూడా పెద్ద పెద్ద కళలనే కంటున్నాం, వాటిని తొందరలోనే సాకారం చేసుకుందాం. సుప్తి. ఓకేనా? అలాగే బోధ అంటే జ్ఞానం. మనం ఇదంతా చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? ఇదంతా చదవడం వలన ఏమొస్తుంది? మనకి జ్ఞానం అనేది వస్తుంది, మనకి అది బోధపడుతుంది. ఓకేనా? బోధ అంటే జ్ఞానం. అలాగే అమర్షము అంటే క్రోధము. క్రోధము నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాలు.
ఇది రాసుకోవద్దు మీరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ క్రోధం రెండు రకాలు. ఒకటి, ఏది మనకి చేత కానప్పుడు వచ్చేది ఒక రకమైన క్రోధం. రెండోది సత్క్రోధము. అవతల వ్యక్తి మన కళ్ళ ముందే చెడిపోతూ ఉంటే వాడిని బాగు చేయాలి, వాడిని సన్మార్గంలో నడిపించాలి అనే ఒక క్రోధం వస్తుంది. అది మంచిది. ఓకేనా? కాబట్టి అమర్షం అంటే క్రోధము. అప్పుడప్పుడు మిమ్మల్ని పైన నేను కొంచెం విరుచి పడుతుంటాను కదా, మీరు టెస్టులు రాయట్లేదు, మీరు గ్రూప్ డిస్కషన్లో రావట్లేదు, అదే అమర్షము. ఓకేనా? మీకు నేను ఎందుకగా గ్రూప్ డిస్కషన్లో రావట్లేదంటే మీకు వెంటనే అమర్షమైన సంచారీ భావం మీకు గుర్తుకు రావాలి. ఇప్పుడు దీని ప్రతిదానికి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కారణం ఏంటంటే ఈ 33 సంచారీ భావాలని లేదా విభజారీ భావాలను గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ప్రతిదీ ఒక సిచ్యువేషన్ మనకు వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఈ భావం గుర్తొచ్చింది అనుకోండి, మిమ్మల్ని నేను ఏదో మాట అన్నాను అనేసరికి మీకు వెంటనే అమర్షం గుర్తు రావాలి. ఏంటి మాస్టర్ మరీ అమర్షం అయిపోతుంది, మరీ క్రోధపడుతున్నాడు అంటే ఆటోమేటిక్గా మీకు ఫీల్ ఉండిపోతుంది. ఇంక మీరు ప్రత్యేకించి చదవక్కర్లేదు. ఓకేనా? రైట్. అలాగే అవహితబ్దము. అవహితబ్దము అంటే శ్రద్ధ. మనకు ఉన్నదే శ్రద్ధ. ఓకేనా? ఉదయం లేస్తాం, ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగంకి వెళ్తారు, అక్కడ వచ్చి శ్రద్ధగా చదువుతారు, ఇంట్లో ఉండేవాళ్ళు అదే శ్రద్ధగా చదువుతారు. మనం చేసేదే శ్రద్ధగా చదవడం, అవహితబ్దము. ఓకేనా? అలాగే ఉగ్రత. అమర్షము, ఉగ్రత రెండు ఒకలాగే కనిపిస్తాయి కానీ ఒకటి కాదు. ఉగ్రత అంటే పిచ్, హై పిచ్ అనమాట. ఇంకా క్రోధము మనం అమర్షం అని చెప్పుకుంటే ఓ లో పిచ్ లో ఉన్నది. ఉగ్రత అంటే ఇంకా హై పిచ్ లో ఉండడం అనమాట. ఇంకా మంచి చెడు విచక్షణ అనేది కోల్పోవడం. ఓకేనా? ఉగ్రత, అది ఉగ్రత. ఎప్పుడు ఉగ్రత వస్తుంది? ఎవడైనా మనకి ఈ పని నువ్వు చేయలేవు, ఈ ఉద్యోగాన్ని నువ్వు కొట్టలేవు, నీకు చేత కాదు అని ఎవడైనా మనల్ని విమర్శిస్తే, కువిమర్శ చేస్తే అప్పుడు వస్తుంది ఉగ్రత. నాకు ఎందుకు చేత కాదు. కొట్టిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కాదు, కొట్టిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు, హార్డ్ వర్క్ చేశారు. మనం ఇప్పుడు చేస్తున్నాం, మనం కొడతాం, వాడికి సమాధానం చెబుతాం. ఇది మనసులో మనకి తీవ్రంగా నాటికిపోతుంది. వాడికి మనం ఏ రోజైనా ఉద్యోగాన్ని సంపాదించి వాడికి మనం చెప్పాలి. ఏం చెప్పాలి? నోటితో చెప్పడం కాదు, అవతల వ్యక్తి మనతో మాట్లాడడానికి స్థాయి లేకుండా చేయాలి. అవతల వ్యక్తి మనతో మాట్లాడాలంటే భయం భయంగా మాట్లాడగలగాలి. ఆ రోజు మనం ఆ మాట తనకి అన్నాం, ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఇతనితో మాట్లాడాలంటే ఆ రోజు ఆ వ్యక్తి అన్న మాట అతనికి గుర్తు రావాలి. ఆ మాట్లాడడానికి భయపడాలి మనతో. అది ఆ రకమైన ఉగ్రతను మన మనసులో పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. అలాగే మతి. ఇది యాజ్ లైక్ బుద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనండి? యాజ్ లైక్ బుద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. మన పరిభాషలో చెప్పుకుందాం అనుకుంటే ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకుందాం. చదివిన ప్రతి అంశాన్ని మన మతిలో పెట్టుకుందాం, మన బుద్ధిలో పెట్టుకుందాం. ఓకేనా? అలాగే ఉన్మాదము అంటే వెర్రి, పిచ్చి. ఓకేనండి? ఉన్మాదం అంటే వెర్రి, పిచ్చి. ఇంక ఇది ఎటువంటిదంటే ఆ ఉన్మాద స్థితి అనేది ఆ వ్యక్తే మర్చిపోతాడు. అతనికి ఇంకా వచ్చే ఈ తీవ్రతకి ఒక విధంగా చెప్పండి, ఆమర్షము, ఉగ్రత, ఉన్మాదము మనకి దగ్గర కనిపిస్తాయి. కానీ కొంత తేడా అంటే స్థూలంగా చూస్తే దగ్గర కనిపించేటప్పటికి కూడా సూక్ష్మంగా వెళ్ళేటప్పటికి తేడా అనేది వస్తుంది. ఉన్మాదము అనేసరికి ఆ వ్యక్తి మర్చిపోతాడు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఓకేనా? కాబట్టి నోటిఫికేషన్ పడిపోయింది, ఎగ్జాము పెట్టేస్తాడు. ఒక 2 నెలలు ఎంతో ఉంది, 2 నెలలు ఎగ్జామ్ ఉందని మనం ఎలా చదువుతాం? రాత్రి లేదు, పగలు లేదు, రాత్రి పగలు తెగ చదివేస్తుంటాం కదా. దట్స్ లైక్ ఉన్మాదము. ఓకేనా? అంటే ప్రతి అంశాన్ని పాజిటివ్గా మనం తీసుకోగలగాలి. పాజిటివ్గా జనరల్గా ఉన్మాదం అంటే వెర్రిపించి ఆ వ్యవహారం వేరు. ఇప్పుడు రాక్షసుడు అంటారు. రాక్షసుడు అంటే
మంచివాడు కాదు అని అర్థంలో వాడతారు. కానీ పని రాక్షసుడు అంటే రాక్షసత్వం అనేది ఒక రకంగా ఇంకా నిరంతరమైన శ్రమ అనమాట. ఆ అర్థంలో వాడతారు పని రాక్షసుడు అనేసరికి. కాబట్టి అలాగే ఈ ఉన్మాదం అనేసరికి మనం ఈ మంచి అర్థంలో తీసుకుందాం, కష్టపడి చదువుతాం అనే అర్థంలో తీసుకుందాం. ఓకేనా? అంటే ప్రతిదీ మనకి గుర్తు రావాలి. ఓకేనా? ఉన్మాదము. అలాగే మరణము మరణం గురించి లాస్ట్లో చెప్తాను. అలాగే త్రాపము అంటే సిగ్గు. త్రాపము అంటే ఏమిటండి? సిగ్గు. మనం ఎప్పుడు సిగ్గుపడతాం? ఆ రోజు పూర్తిగా పుస్తకం తీయలేదు అనుకోండి, ఆ రోజు పూర్తిగా చదవలేదు, అప్పుడు ఆ రోజు నైట్ పడుకునే ముందు ఈరోజు నేను ఏంట్రా ఇలా చేశాను, చదవలేదు, చిచి అని మన మనసుకు మనకే సిగ్గు అనిపిస్తుంది. దట్స్ లైక్ త్రాపము. మీరు ఇక్కడి నుంచి అనుకునేటప్పుడు సిగ్గు అని కాకుండా సిగ్గుతప్పుడు త్రాపము అని చెప్పి అనుకుంటే వెంటనే ఇది ఒక వ్యభిచారీ భావం మనకి గుర్తొస్తుంది. అలాగే వితర్కము అంటే సందేహము. ఏదైనా మనం చదివేటప్పుడు సందేహాలు అనేవి కలగడం సహజం. వితర్కం అంటే సందేహము. అయితే మరణము అంతము. మనం జాబ్ సాధించకపోతే, మన ప్రయత్నంలో లోపం ఉంటే, ఇంకా గట్టిగా చెప్పాలంటే జాబ్ సాధించకపోవడం అనేది కూడా మరణం కాదేమో, కానీ మన ప్రయత్న లోపం ఉంటే మాత్రం అది మరణ సదృశ్యమే. మనం చేసే ప్రయత్నం, మన మనస్సు అనేది ఈరోజు నువ్వు చేసిన ప్రయత్నం, లేదా నీవు ఒక లక్ష్యం కోసం నీవు చేస్తున్న ప్రయత్నం బాగుంది అని చెప్పి నీ మనస్సు నీకు చెప్పిందంటే ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. నీ పని నువ్వు చేసుకపో, ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి భగవద్గీతలో చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. అలా మన మనస్సుకు మనం సమాధానం చెప్పగలిగితే, మనం చేసే ప్రయత్నంలో, మన లక్ష్యం కోసం మనం ముందుకు పోతున్న టైంలో మన మనసు ఓకే అంటే మనకు ప్రయత్న లోపం లేదని అర్థం. కానీ మన ప్రయత్నంలో లోపం ఉంటే మాత్రం అది మరణ సదృశ్యమే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి ఈ 33 కూడా వ్యభిచారి లేదా సంచారీ భావాలు. ఏమిటండి? నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదము, శ్రమ, ఆలస్యము, దైన్యము, చింత, వ్యామోహము, స్మృతి, ధృతి, వ్రేడ, చాపల్యము, వ్యాధి, హర్షము, అవేగము, జాఢ్యము, త్రాసము, విషాదము, ఉత్సుకత, నిద్ర, అపస్మారము, సుప్తి, బోధ, అమర్సము, అవిహితత్వము, ఉగ్రత, మతి, ఉన్మాదము, మరణము, త్రాపము, వితర్కము. ఈ 33 కూడా వ్యభిచారి లేదా సంచారీ భావాలు. అయితే ఇంకో డౌట్ రావచ్చు, ఇంత చెప్పారు కదా సార్, ఎలా గుర్తుపెట్టుకోవడం సార్ అని. ఈ 33 మీరు గుర్తుపెట్టుకోకర్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? సాత్విక భావాలు 8, స్థాయి భావాలు 9. ఓకేనండి? సాత్విక భావాలు, స్థాయి భావాలు ఈ 8, ఈ 9, ఈ 17 భావాలు గుర్తుపెట్టుకుంటే, ఆ 17 భావాలు కానీ ఏదైనా ఒకటి ఇస్తే అది వ్యభిచారీ భావమే. ఓకేనండి? సాత్విక భావాలు 8, స్థాయి భావాలు 9. ఈ 17 కాకుండా ఆప్షన్లో, ఈ 17 మనకు తెలుసు ఏమిటనేది, గుర్తుపెట్టేసుకుంటున్నాం కాబట్టి, ఈ 17 కాకుండా ఇంకేదైనా ఆప్షన్లో ఉందంటే అది వ్యభిచారీ భావం. కళ్ళు మూసుకొని పెట్టండి, ఏం పర్వాలేదు. ఓకేనా? అలా అది ఒక టెక్నిక్. ఓకేనా? కాబట్టి దీనిపైన బిట్లు ఇచ్చేస్తున్నాడు. ఎక్కువ ఎక్కడ ఇస్తున్నాడంటే యూజీసీ నెట్కి ఇస్తున్నాడు. యూజీసీ నెట్లో ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అనే భావంతో విద్యార్థులు ఉంటారు కాబట్టి, అక్కడే విద్యార్థులను బోల్తా కొట్టేచ్చనే ఆలోచనలో ఎగ్జామినర్ ఉంటాడు కాబట్టి దీనిపైన ఎక్కువ బిట్లు ఇస్తాడు. కాబట్టి మీరైతే తప్పు అయితే చేయరు, నాకు తెలుసు కదా. అలాగే దీని తర్వాత సాత్విక భావాలు చెప్పుకోవాలి. ఒకసారి నవరసాల గురించి చెప్పుకొని సాత్విక భావాలు చెప్పుకుందాం. నవరసాలు అయితే మొట్టమొదటిగా భారతీయ అలంకార శాస్త్రంలో ఎన్ని రసాయనాల గురించిన ప్రస్తావన జరిగింది అంటే అష్టరస ప్రస్తావన, అష్టరస సిద్ధాంతమే మొట్టమొదటిగా జరిగింది. ఓకేనండి? ఎందుకు భరతుడు
అష్టరసవాది. భరతుడు అష్టరసవాది. భరతుడు తాను పేర్కొన్న రససూత్రంలో కానీ ఆయన పేర్కొన్న సూత్రాలు రసాలు 8 పేర్కొన్నాడు. ఆయన పేర్కొన్న రసాలు 8 పేర్కొన్నాడు. ఆయన పేర్కోని రసం ఏమిటంటే శాంతము. భరతుడు పేర్కోని రసం ఏమిటంటే శాంత రసాన్ని భరతుడు పేర్కోలేదు. అయితే ఈ శాంతమును 9వ రసముగా చెప్పింది మొట్టమొదటిగా ఎవరు అంటే ఉద్భటుడు. ఈ శాంతమును 9వ రసముగా మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే ఉద్భటుడు. భరతుడు చెప్పిన రసాలు ఎన్ని అంటే 8. ఓకేనా. భరతుడు చెప్పన రసం ఏమిటి అంటే శాంతరసం. శాంతరసాన్ని 9వ రసంగా మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే ఉద్భటుడు. అయితే శాంతరసాన్ని ఒక సిద్ధాంతంగా చేసి ఉద్భటుడు ప్రతిపాదిస్తే దాన్ని ఆ తర్వాత ఇంక గట్టిగా ఇది శాంతరసం కూడా ఉంది, శాంతరసం 9వ రసం అని చెప్పి గట్టిగా పోరాటం చేసింది ఎవరు అంటే ఆనందవర్ధనుడు మరియు అభినవగుప్తుడు. ఆనందవర్ధనుడు మరియు అభినవ గుప్తుడు. ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు 9వ రసం శాంతం అని చెప్పేదాన్ని వీళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు. అయితే శాంతము రసమే కాదు, ఓకేనా, శాంతము రసమే కాదు అని చెప్పింది ఎవరు అంటే దశరూపక కర్త ధనుంజయుడు. ఓకేనండి. దశరూపక కర్త ధనుంజయుడు ఉన్నాడు, శాంతము అసలు రసమే కాదన్నాడు. ఆయన చెప్పిన దాన్ని గట్టిగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఈ దశరూపకానికి వ్యాఖ్య రాసిన ధనికుడు. ఈ దశరూపకానికి వ్యాఖ్య రాసిన ధనికుడు కూడా ఏమన్నాడంటే ధనంజయుడు చెప్పినట్టే శాంతము రసమే కాదు అని చెప్పి, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, భరతుడు, ధనికుడు, ధనంజయుడు వీళ్ళు ముగ్గురు కూడా అష్టరసవాదాన్నే ప్రతిపాదించారని చెప్పి మనకి అర్థమవుతుంది. ఓకేనా. ఈ క్రింది వారిలో అష్టరసవాదులు కాని వారు ఎవరు అంటాడు. ఆప్షన్లో భరతుడు, ధనంజయుడు, ధనికుడు ఇచ్చి ఆనందవర్ధనుడు అంటాడు. అంటే ఆన్సర్ ఏంటి, ఆనందవర్ధనుడే కానివాడు కదా, ఈ ముగ్గురు అయిన వాళ్ళే కదా అష్టరసవాదాన్ని ప్రతిపాదించారు కదా, అలా. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. భరతుడు నాట్యశాస్త్రానికి మొట్టమొదట వ్యాఖ్య రాసింది ఎవరు అంటే ఉద్భటుడు. అది ఏ పేరుతో రాశాడని తెలియదు కానీ మొట్టమొదట భరతుడు నాట్యశాస్త్రానికి ఉద్భటుడే వ్యాఖ్య రాశాడు. వ్యాఖ్య రాస్తూ ఈ నవరస సిద్ధాంతాన్ని అందులో పెట్టాడు. భరతుడు నాట్యశాస్త్రంలో నవరస సిద్ధాంతాన్ని ఉద్భటుడు ప్రక్షిప్తం చేశాడు. ఓకేనండి. జనరల్ గా భరతుడు సాత్విక భావాలను పేర్కోలేదు. భరతుడు తన రససూత్రంలో సాత్విక భావాలను పేర్కోలేదు. కానీ భరతుడు నాట్యశాస్త్రంలో సాత్విక భావాలు ఉన్నాయి. చిన్న విషయం అంతే, కన్ఫ్యూజ్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. భరతుడు విభావ అనుభావ సంయోగత్రస్ నిష్పత్తి అనే రససూత్రంలో సాత్విక భావాలను పేర్కోలేదు. కానీ భరతుడు రాశాడు అని మనం అనుకుంటున్న ఆ నాట్యశాస్త్రంలో సాత్విక భావాల ప్రస్తావన 8 ఉన్నాయి కదా. సాత్విక భావాలు వైవర్యము, వైవర్ణ్యము, ఓకేనా, 8 ఉన్నాయి కదా. ఈ సాత్విక భావాల ప్రస్తావన భరతుని నాట్యశాస్త్రంలో ఉంది. ఎలా ఉంది అంటే భరతుడు రాయలేదు, తర్వాత కాలంలో ప్రక్షిప్తాలుగా వచ్చి చేరిపోయాయి. ఓకేనా. కాబట్టి అది భరతుడి లెక్కలోకి వేసేస్తున్నారు. మనం ఎలా చేసుకోవాలి, డిపెండ్ ఆన్ బిట్టు ప్రకారం అక్కడ వెళ్ళాలి. భరతుడు రససూత్రంలో మాత్రం సాత్విక భావాలు లేవు, ఇది ష్యూర్. అయితే భరతుడు నాట్యశాస్త్రంలో పేర్కొన్న సాత్విక భావాలు ఎన్ని అని అడిగితే మాత్రం 8 అని మనం రాయాలి, ఆన్సర్ చేయాలి. భరతుడు రససూత్రంలో సాత్విక భావాలు ఉన్నాయా అంటే లేవు. కానీ భరతుడు నాట్యశాస్త్రంలో సాత్విక భావాలు ఉన్నాయా అంటే ఉన్నాయని మనం చెప్పాలి. అర్థమైంది కదండి. భరతుడు కేవలం భరతుడు నాట్యశాస్త్రం 10 పేజీలు
యాక్చువల్గా ఈ ఉదాహరణకి ఈ రోజు భరతుడు నాట్యశాస్త్రం 100 పేజీల పుస్తకం ఉంది. 100 పేజీల పుస్తకంలో భరతుడు నాటికి భరతుడు రాసిన అందులో 40 పేజీలే రాశాడు. ఆ 40 పేజీలనే భరతుడు నాట్యశాస్త్రము అన్నాడు. ఆ 40 పేజీల నాట్యశాస్త్రంలో సాత్విక భావాలను పేర్కోలేదు. కానీ నేడు మనకి 100 పేజీల నాట్యశాస్త్రం లభిస్తుంది. ఎలా లభిస్తుంది అంటే భరతుడి తర్వాత కాలంలో కొంతమంది ఉద్భటులు లాంటి వాళ్ళు, ఈ అభినవగుప్తుడు లాంటి వాళ్ళందరూ కూడా దానికి పేజీలు కొన్ని యాడ్ చేసుకుని వచ్చారు. యాడ్ చేసుకుని రావడం వల్ల అది 100 అయింది. కానీ అది రాసింది ఎవరంటున్నారు? ఉద్భటుడు రాశారు అంటున్నారా? 40 పేజీలో రాశాడు, కానీ 100 పేజీలు దొరుకుతుంది ఈరోజు మన భరతుడి పేరుతో నాట్యశాస్త్రం. కానీ ఈ అభినవగుప్తుడు, ఈ ఉద్భటుడు మొదలు దాంట్లో కొన్ని పేజీలు రాసి చూపించినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు రాశారంటారు, భరతుడు రాశారే అంటారు. ఓకేనా? కాబట్టి భరతుడు నాట్యశాస్త్రమే అంటారు. ఆ విధంగా భరతుడు నాట్యశాస్త్రంలో సాత్విక భావాలు కలవు అంటే కలవు. ఎన్ని అంటే 8. భరతుడు రససూత్రంలో సాత్విక భావాలు ఉన్నాయంటే లేవు. మీకు క్లారిఫికేషన్ ఉంది కదా? రైట్. ఓకేనండి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఏమిటంటే శాంతరసాన్ని గురించి భరతుడు చెప్పలేదు. కానీ అభినవగుప్తుడు శాంతరసం గురించి సిద్ధాంత చర్చ చేస్తూ అభినవగుప్తుడు శాంతరసాన్ని గురించి సిద్ధాంత చర్చ చేస్తూ భరతుడు కూడా శాంతరసాన్ని పరోక్షంగా పేర్కొన్నాడని చెప్పాడు. భరతుడు కూడా శాంతరసాన్ని పరోక్షంగా పేర్కొన్నాడు అని చెప్పింది ఎవరు అంటే అభినవ గుప్తుడు. ఓకేనా? రైట్. అయితే రసాలు 8 ప్రతిపాదించిన మొదటివాడు, రసాలు 8 అని చెప్పిన మొదటివాడు భరతుడు. అయితే రసాలు 9 అని చెప్పింది మొదటి ప్రతిపాదించేదంటే ఉద్భటుడు. ఆ రస సూత్రము అలాగే దానికి సంబంధించిన స్థాయి భావాల సూత్రం ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాం. శృంగార హాస్య కరుణ, శృంగార హాస్య కరుణ, రౌద్రవీర భయానక, బీభత్సాద్భుత, శాంతచ్చ, నవనాట్యే రసః స్మృతః. అంటే 1 శృంగార రసం, 2 హాస్యరసం, 3 కరుణ రసం, 4 రౌద్రరసం, 5 వీరరసం, 6 భయానక రసం, 7 బీభత్సరసం, 8 అద్భుత రసం, 9 శాంతరసం. అయితే భరతుడి సూత్రంలో ఇది ఒక్కటి లేదు. ఈ నవ అనే ప్లేస్ లో అష్ట అని వస్తుంది. ఓకేనా? అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. భరతుడు చెప్పిన సూత్రంలో ఈ శాంత అనేది ఒక పదం లేదు. అలాగే ఈ నవ అనే ప్లేస్ లో అష్ట అనేది వస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? శృంగారాస్య కరుణ రౌద్ర వీర భయానః బీభత్సాద్భుత శాంతచ్చ నవనాట్యే రసః స్మృతః. ఓకేనా? అయితే దీనికి స్థాయి భావాలు కూడా కలవు. ఓకేనండి? స్థాయి భావాల గురించి మళ్ళీ మనం క్లియర్ గా చెప్పుకుందాం. ఇక్కడ స్థాయి భావాలు అంటే ఏమిటో ఒకసారి చెప్పుకుందాం. రతిర్హాసచ్చ శోకచ్చ క్రోధోత్సాహౌ భయం తదః జుగుప్సా విస్మయాచ్చమ స్థాయి భావః ప్రకీర్తదా. ఏమండి? రతిర్హాసచ్చ శోకచ్చ క్రోధోత్సాహౌ భయం తదా జుగుప్సా విస్మయాసచ్చ విస్మయాస్యమా స్థాయి భావః ప్రకీర్తత. అంటే ఏమిటి? 1 శృంగారానికి స్థాయి భావం రతి, 2 హాస్యానికి స్థాయి భావం ఆసచ్చ అంటే హాసము. ఓకేనా? 3 కరుణానికి స్థాయి భావం స్వాగము, 4 రౌద్రానికి స్థాయి భావం క్రోధము, 5 వీరానికి స్థాయి భావం ఉత్సాహము, 6 భయానక అనే దానికి స్థాయి భావం భయం, అలాగే 8 బీభత్సానికి స్థాయి భావం జుగుప్స, అలాగే అద్భుతానికి స్థాయి భావం విస్మయం, అలాగే శాంతానికి స్థాయి భావం
శమ, విస్మయాశమ. ఓకేనండి, విస్మయాశమ. కాబట్టి శమ అనేది శాంతానికి స్థాయి భావం అని చెప్పాడు ఎవరు? ఉద్భటుడు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చెప్పుకున్నాం కదా, భరతుడు మాత్రం అష్టారసాలని ప్రతిపాదించాడు, కానీ నాట్య శాస్త్రములకు వ్యాఖ్యానం రాసిన ఉద్భటుడు శాంతరసాన్ని 9వ రసంగా చెప్పాడు. అయితే 9వ రసం అనే దానిపైన చాలా చర్చలు ఉన్నాయి. ప్రయోగరసం, వత్సల రసం, భక్తి రసం, ఇలా కొన్ని రసాలు ఉన్నాయి. ఆ రసాలు అప్పుడు చెప్పేటప్పుడు చెప్పుకుందాం. అయితే ఆధునిక మనోధర్మ శాస్త్రవేత్తలు మానవునిలో 14 రకాల నైజములు అంటే ఇన్స్టెంట్స్ ఉన్నవని, 14 రకాల నైజములు ఇన్స్టెంట్స్ ఉన్నవని, ఇవి 14 రకాల భావాలను అంటే ఎమోషన్స్ ను వ్యక్తపరుస్తున్నాయని చెప్పాడు. అంటే మనం ఇక్కడ చెప్పుకుంటున్న రసము అనే దాన్ని వీళ్ళు ఇక్కడ నైజము అన్నారు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న స్థాయి భావాన్ని ఈ ఆధునిక మనోధర్మ శాస్త్రవేత్తలు భావాలు అన్నారు. ఓకేనండి, ఇక్కడ మనం 9 పేర్కొంటే వీళ్ళు 14 పేర్కొన్నారు. ఎగ్జాంపుల్ గా అపాయ అంటే భయానక అని అర్థం. స్థాయి భావం భయం అంటే ఇక్కడ వీళ్ళు దీన్ని అపాయ అనేది నైజము అన్నారు, భయము అనేదాన్ని భావము అన్నారు. అలాగే అసహ్యత, మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? అసహ్యత అనే దానికి బేభత్సము అని చెప్పుకుంటున్నాం. దానికి స్థాయి భావం ఏంటి? జుగుప్స అంటే ఇక్కడ భావం జుగుప్స. అలాగే వీళ్ళు సెక్స్ అన్నారు, దానికి వాళ్ళు చెప్పుకున్న స్థాయి భావం ఏమిటి? రతి. ఓకేనండి, ఇలా క్రోధము, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక 14 స్థాయి భావాలని అంటే నైజాలను అలాగే భావాలను చెప్పుకోవడం జరిగింది. ఆధునిక మనోధర్మ శాస్త్రవేత్తలు పేర్కొన్న రసములు ఎన్ని అని అడగచ్చు, లేదా నైజములు ఎన్ని అని అడగచ్చు, అంటే 14. ఓకేనండి, నెక్స్ట్ వన్ సాత్విక భావాలు. సత్వైక మూలాత్వాత్ సాత్విక అనగా సత్వ సంబంధమైనవి సాత్విక భావాలు అని అర్థం. సత్వ సంబంధమైనవి సాత్విక భావాలు అని అర్థము. సత్వం అంటే ఏమిటి? అంటే సత్వం నామ మనఃప్రభవం. సత్వం నామ మనఃప్రభవం అంటే మనస్సు నుండి ప్రభవించినది సత్వము అని అర్థం. మనస్సు నుండి ప్రభవించినది సత్వము అని అర్థం. సాత్విక భావం అంటే ఏంటండి? సత్వైక మూలత్వాత్ సాత్విక అంటే సత్వ సంబంధమైనవి సాత్విక భావాలు అని అర్థం. సత్వం అంటే ఏమిటంటే సత్వం నామ మన ప్రభవం అంటే మనస్సు నుండి ప్రభవించినవి, మనస్సు నుండి పుట్టినవి సత్వము అని అర్థం. అలాగే రజోస్తమో గుణాల చేత స్పృశింపబడని సత్వగుణ విశిష్టమైన మనస్సును సత్వము అంటారు. రజో స్తమో గుణాల చేత స్పృశింపబడని సత్వగుణ విశిష్టమైన మనస్సుని సత్వము అని కూడా అంటారు. అలాగే ఈ సత్వము అనే దానిలో భరతుడు నాట్యే సత్వే ప్రతిష్ఠితాం అన్నాడు. భరతుడు నాట్యే సత్వే ప్రతిష్ఠితాం అన్నాడు. ఎవరు? భరతుడు. అంటే అర్థం ఏమిటంటే సత్వమందే నాట్యము ప్రతిష్ఠించబడింది, అని చెప్పి సత్వం యొక్క గొప్పదనాన్ని భరతుడు ప్రశంసించాడు. నాట్యే సత్వే ప్రతిష్ఠితాం అంటే సత్వమందే నాట్యము ప్రతిష్ఠించబడింది అని చెప్పాడు. అలాగే సత్వము అనేదాన్ని ఇంకా మనం మన పరిభాషలో చెప్పుకుంటే పరగత సుఖాది భావనయ
భావితాంత కరుణత్వం సత్వాంతో భవసాత్విక. ఓకేనండి. పరగత సుఖాది భావనయ భావితాంత కరుణత్వం సత్వాంతో భవసాత్విక. అంటే పరగతములైన సుఖదుఖాలను మాటి మాటికి తనవిగా భావించడం వల్ల మనసుకు కలిగే తన్మయత్వమే సత్వము. పరగతములైన సుఖదుఖాలను మాటి మాటికి తనవిగా భావించడం వల్ల మనసు పొందే తన్మయత్వమే సత్వము. ఎలా అంటే మనకి ఠాగూర్ సినిమాలో చిరంజీవి కోర్ట్ సీన్లో మంచి స్పీచ్ ఇస్తున్నాడు. మంచి స్పీచ్ ఇచ్చేసరికి మనకు అది చూసే గన మనలో కలిగే భావం ఏంటి? ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనే ఒక రకమైన ఉత్సాహం అనేది వస్తుంది మనకి. ఒక రకమైన ఉత్సాహం అనేది మన మనసులో కలుగుతుంది. అంటే ఏమిటి? అక్కడ ఆ నటుడు ఏదైతే చెబుతున్నాడో మనం ఆ నటుడిని చూసి మనం అక్కడ ప్రేరణ పొంది మనం కూడా అలా ఆ నటుడిలానే ఫీల్ అవుతాం. అదే సత్వం. లేదు అక్కడ బ్రహ్మానందం కామెడీ చేస్తున్నాడు, లేదా ఆలీ కామెడీ చేస్తున్నాడు, ఆ కామెడీ చూసి మనం ఏం చేస్తాం? మనం అక్కడ ఉన్నట్లు అలా చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. దట్స్ కాల్డ్ సత్వం. అంటే ఆ నటీనటులు ఏ విధమైన నటించేటప్పుడు అనుభవాలను పొందుతారో ఆ అనుభవాల్ని మనవి అనుకుని మనం కూడా అదే విధంగా తన్మయత్వాన్ని పొందుతాం. దట్స్ కాల్డ్ సత్వం. ఓకేనా? రైట్. అయితే సత్వము నుండి పుట్టిన భావాలే సాత్విక భావాలు. సత్వము నుండి పుట్టిన భావాలే సాత్విక భావాలు. సాత్విక భావాలు ఏంటండి? 8. మీకు తెలుసని నాకు తెలుసు.